మాచర్ల నియోజకవర్గంలో దావుపల్లి ఎర్రగుంటపాలెం నూతన హైవే రహదారి పనులను నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎర్రగుంటపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎడిషన్ బాబు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పల్నాడులో అభివృద్ధి పనులు పెడుతుందన్నారు. పల్నాడు వ్యాప్తంగా నూతన హైవేలను నిర్మించి ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి అరగంటలో హైవేకు చేరుకోవటమే లక్ష్యం అన్నారు. పల్నాడులో ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అన్నారు. చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ముఖ్యంగా రైతులకు ఈ సంవత్సరం బాగా వర్షాలు పట్టి మంచి దిగుబడులు వచ్చిన దిగుబడికి మంచి రేటు ఉండాలని చెప్పి కూడా మనం గట్టిగా కోరుకుందాం. వీటన్నిటితో పాటుగా ఈ ప్రాంతానికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు 31వ తారీఖున రావడం జరిగింది. మన పల్నాడుకి వచ్చినప్పుడు కూడా మనం కోరడం జరిగింది. ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే కానీ, మరికప్పుడు సెల్ అయితే కానీ దానికి సంబంధించిన డబ్బులు ఫిక్స్ చేయమని జరగడం జరిగింది. ఆయన అప్పుడే స్టేజ్ మీద అప్పటికప్పుడే చెప్పారు డబ్బులు వెంటనే రిలీజ్ చేయండి అని చెప్పి. అలాగే వాటర్ గిట్కి సంబంధించి దాన్ని కూడా టెండర్స్ తొందరగా పిలవమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా 2-3 రోజుల్లో పిలుస్తాము టెండర్స్. ప్రతి ఇంటికి కూడా నీరు అందించే బాధ్యత, తాగునీరు అందించే బాధ్యత మాది అని చెప్పి తెలియజేయడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఈరోజు ఏదైతే మనం నేషనల్ హైవే దావులపల్లి నుంచి మల్లేపాలెం దాకా దాదాపు 20 కిలోమీటర్లు ఇదివరకు ఏదైతే సెక్షన్ అయిపోయిందో దానికి ఎక్స్టెన్షన్గా ఈ సెక్షన్ కూడా జరుగుతూ ఉంది. 20 కిలోమీటర్లే కాదు, దాదాపుగా మన పల్నాడుకి సంబంధించి 4,000 కోట్ల రూపాయలు దాదాపుగా సరిపడా నేషనల్ హైవేస్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది గడిచిన కొన్ని సంవత్సరాలుగా. వాటిలో కొన్ని పూర్తయినాయి, మరికొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇది ఏదైతే మాచర్లకు సంబంధించిందో